హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా థిక్ గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు కర్రీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపించబోయే ఈ ఎగ్ కర్రీని మీరు ఒక్కసారి ట్రై చేశారా, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఎగ్స్‌తో ఇదే కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రెషర్ కుక్కర్‌లో చాలా సింపుల్‌గా చేసుకునే ఈ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకెళ్ళి చూసేయండి. ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని ముందుగానే ఉడికించి పైన తొక్క తీసేసి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోండి. నేను ఇక్కడ ఒక 8 కోడిగుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. ఈ కోడిగుడ్లని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. వీటిని మరీ ఎక్కువగా వేయించేసుకోకూడదు. మనం 2 నిమిషాల పాటు వేయించుకుంటే చూసారా, ఎగ్స్ ఇలా కొంచెం వేగాలన్నమాట. ఇలా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ కోడిగుడ్లని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, ఒక 6 నుంచి 7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని కూడా జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి అస్సలు రంగు మారకూడదు అనమాట, జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇందులోనే ఒక 10 నుంచి 15 వరకు మెంతులను కూడా వేసుకొని వేయించుకోండి. మీరు కావాలంటే ఫస్ట్ మెంతులను వేసుకొని తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో, నేను ఆ టైంలో మర్చిపోయాను అనమాట, అందుకని ఇప్పుడు మెంతులను వేసుకున్నాను. మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ ఒక 10 నుంచి 15 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో, ఇలా మెంతులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉల్లిపాయ చూసారా ఇలా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ అనేది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా తురుముకున్న అల్లాన్ని వేసుకోండి. మీరు కావాలంటే అల్లం పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. అల్లం వేసుకున్న తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. సో, అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కారం కోసం 2 టీ స్పూన్ల దాకా గుంటూరు కారాన్ని వేసుకోండి. అలాగే ఈ కర్రీ అనేది మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోండి. ఇలా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి కర్రీ మంచి రంగులో వస్తుంది. ఈ కారం వచ్చేసి కొంచెం స్పైసీ తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మసాలా పొడుల్ని జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో, 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇలా టమోటా ముక్కలను వేసుకొని ఈ టమోటా ముక్కలు అనేది మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటా ముక్కల్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి టమోటా అనేది తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో, ఒక 2 నిమిషాలకి టమోటా చూసారా ఇలా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోండి. ఇలా కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే ఈ ఎగ్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 గ్లాసు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి.
సో ఒక 5 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్‌కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా? మనకి ఉల్లిపాయ, టమోటా చక్కగా ఉడికిపోయాయి కదా! ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ఈ ఉల్లిపాయ, టమోటాని గరిటెతోనే ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుందనమాట. ఎక్కువగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ గరిటెతో ఇలా అన్నామంటే ఈ గ్రేవీ చక్కగా మెత్తగా వచ్చేస్తుందనమాట. సో గ్రేవీ చూసారా? ఇలా చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్‌ని వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకోండి. ఇలా చికెన్ మసాలాని, గరం మసాలాని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకున్న ఈ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న నూనెతో సహా ఈ ఎగ్స్‌ని వేసుకోవాలి. సో ఇలా ఎగ్స్‌ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ కర్రీని ఒక 4, 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలి అంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. సో ఒక 4, 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా? నూనె చక్కగా ఇలా పైకి తేలి కర్రీ అనేది ఇలా దగ్గర పడి ఉంటుందన్నమాట. ఈ కర్రీ అనేది మరీ మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఉడికించుకోవచ్చు. సో కర్రీ మొత్తానికి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని కలుపుకొని ఒకసారి సాల్ట్‌ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్‌ని కూడా వేసేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని వేడి వేడిగా రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా ఈ కర్రీని 10-15 నిమిషాల్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి ప్రెషర్ కుక్కర్‌లో ఈ ఎగ్ కర్రీని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా! అలాగే మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్ నేమ్స్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.